రెండు గండ వేరు పక్షులు అవి రెండు ఏమైతాయి అంటే రెండు భార్య భర్తలు. భార్య భర్తలు అంటే ఏంటంటే సతి కాపుతో పతి కావాలి, పతి కాపుతో సతి కావాలి. సతి పురుషులు కూర్చొని ఏ పూజ చేసేది కానీ ముక్తి మోక్షము. భర్త లేని దానికి బద్నాములు ఎక్కువ, భార్య లేని బాధలు ఎక్కువ. మరి నాయన నాల వాడుతున్నాయి గాని అంత గంట ఈమా ఏరగంట ఏరేమ అవి రెండు భార్య భర్తలే. బండ కింద ఉడుతున్నాయి మండోదరులు అంటే అవి కప్పలు. కట్టే గొర్రెది మోగ కప్ప, చిన్న గొర్రెది ఆడి కప్ప. మరి ఇల్లుకి దీము, గుట్టకు దీము. ఒక ఇల్లు దాపుంటే ఎండ కొట్టది, వర్షం గురువది. మరి నాయన శంకర అన్నిటికి దీము ఉంది, నాకు దీము లేక బాయే మా నాయన, నాకు దీము లేక బాయే ఓ శంకర. అందరిలోక ఉట్టలేదా మా నాయన, అందరిలోక వెరగలేదా ఓ శంకర. నాకు పుట్టంగా యాపాకు నాకున్నదా చల్, పెరగంగా మావిడాకు లేకపాయే. నేను ఇరా తేరి పిల్లని ఇంట్లో ఉన్నా, కర్ర తేరి పిల్లని కడపాల ఉన్నా. శంకరుడికి గుండెలు అలిగిపోయినాయి. గుండెల్లో గుబ్బులు మన్నది, ఏదో జల్లు మన్నదట. బిడ్డ నువ్వు ఒకతే బిడ్డవు కాబట్టి నువ్వు రాజ్యం వెళ్తావు అనుకున్నా, దేశం వెళ్తావు అనుకున్న బిడ్డ అని అడిగినట. నాయన నాకు రాజ్యం వెళ్ళనిక మూతి మీద మిసమ లేదు, మొల్ల మీద మొల్లారం లేదు. సరే బిడ్డ ఎల్లమ్మా, నీకు పెళ్లి మీద ప్రేమలు పుట్టినాయి, లగ్గాల మీద నీకు ప్రేమలు పుట్టినాయి కదా. దేవాన దేవతలు అందరినీ విలిపిస్తా, నీ చేయికి పూలారిస్తే నచ్చిన వాళ్ళకి మెడలైపో. మరి నచ్చిన వాళ్ళకంటే 1000 మంది వస్తారు. దేశానికి దేవతను, రాజానికి రాజుని. నేను లగ్గమాడతా అని కొట్టుక చచ్చిపోతారు. నీకు పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది. అట్లాంటి పెళ్లి చేసుకోను నాయన. ఆనాడు పడ్డవర్త అంటారు, ఈనాడు షెర్త్ అంటారు. ఒక విజయం అనగా షెర్త్ కడతా. ఆ షెర్త్ ఎవరు విజయించినే గాని, ముసలోడే గాని, ముడుగోడే గాని, గుడ్డోడే గాని, గులాపోడే గాని, ఆ పద్దవతి కట్టిన వాణి లగ్గం ఆడుతా. సరే బిడ్డ ఏమి పద్దవతి అన్నదట. నాయన ఇది కైలాసము, నువ్వు కూర్చున్న శివాల పీఠము. ఆ పీఠం ముందట గరుడా తమ్మము, ఊపనుగ్గు స్తంభము, కదిలిస్తే కంచు స్తంభము. ఒక వజ్రం అంటే 1 కిలోమీటర్ నర, 7 వజ్రం అంటే 10 కిలోమీటర్ అంత స్తంభం. గోసి కట్టుకోవాలి, దాన్ని పాక చుట్టుకోవాలి. కాస మీద కాస, అనమంతా కాస, చెండు మీద చెండు, లవంగ చెండు పెట్టాలి. ఆ తమ్మ ఎగరాలి, గనగన గంట కొట్టాలి, భూమి చెక్కు పట్టాలి. గంట నాదు ఒక ముందు సట్టేరు సముద్రాలు తిరగాలి. అప్పుడు కూర్చున్న చెంగెల్లి చామంతి పూదేవాలి, పంచకోటి లింగాల పూజ కట్టాలి. ఎల్లమ్మ లగ్గం అని లక్కకోల వలికిస్తే నన్నుడామడా భూతమునుడామడా రగవేరి వలకాలే చెట్టుకు డ్యూటీలు కట్టి మా నాయన, నేను రాజులు వెచ్చ పెళ్లి కూడా నేనాడేదా. చింత చెట్టుకు డ్యూటీలు కట్టి మా నాయన, శివుని వెచ్చిన లగ్గ వల్ల నేనాడేదా. బిడ్డ ఎల్లమ్మ పిట్ట చిన్నము కూతఘనం అంటారు. కట్టలేని దెబ్బ కొడుతున్నావు, తాడలేని కట్ట కట్టినవు. ఈనాడు పోస్ట్ మైండ్లు, ఆనాడు ఏమైనా పని ఎలా సిలిక రామన్న ఆ పత్రికలు రాసిండు. సిలిక రామన్న సిలిక మెడలు కట్టిండు. మరి ఆ సిలికను ఎట్లా పిలుస్తుండు? అయ్యయ్యో ఎప్పుడైతే రారా సిలుకో రామ సిలిక, సిలుకో రామ సిలిక, నీ ఎర్రని మూతికు ఎండు ఊరికు కొడుకావో రామ సిలిక. నీ గుజ్జరి కాళ్ళకు గజ్జల ఇత్తు కొడుకో రామ సిలుక. చిలుకో
సిలుకోవో రామచిలుక సిలుకోవో రామచిలుక పచ్చని రెక్కలు పగడి పొడితూ కొడుకోవో రామచిలుక నువ్వయ్య తోటల నిమ్మవనావు కొడుకోవో రామచిలుక నిమ్మ పండు తిని నిలిచి పండేవు కొడుకోవో రామచిలుక చల్ గమ్ము గమ్మున సిలికాలేసింది రామన్న రామ తెల్లారి మబ్బుల్లానే తేలిపోతా ఉన్నారమ్మ మబ్బుల్లా సిలికాలేమిరా రామన్న రామ నాలుగు రాజాలమ్మ నవకొండ భూములమ్మ రామన్న రామ ఎల్లమ్మ లగ్గము లగ్గం అనుకుంటే పత్రికలు ఊరు మొత్తం వేస్తున్నది సిలిక రామన్న అందులో ఒక పత్రిక ఎక్కడ పడ్డదంటే రాయికోట పుత్తడు కోట గవ్వల శ్రీకోట కంచి కుప్పల కోటేడవాడు కుర్తాబేరుడు కుర్తాని భార్య లింగాలదేవి లింగాలదేవిగా అన్నోడుకు సకల సంపరు రాజా కార్తీక వీరర్జనుడు 100 భుజములకున్న బలము 2 భుజాలకున్నది 3 సిరుసులకున్న మెదడు 1 సిరుసుకున్నది ఎనమ సంకలెమ్మడి కుడి సంకల కుమ్మడి బొట్ల అమృత బాండవ రండలకు మిండలకు రండడు కార్తీక మహారాజు అరుడో కార్తీక మహారాజు అంటే పుట్టల నాగన్న పుట్టల బుස්සొట్టు కొట్టొద్దు గైరునప్పుడు గైర మురిగి సావాలి కార్తీక మహారాజు పేరు చెప్తే పాలివాని గుర్రము పొలమెరెక్క సెలవు లేదు ఇప్పటికి 90 పిల్లలు కార్తీక మహారాజు ఆ పత్రిక చూసి ఏమిరా నా ఎల్లమ్మ నాకు మరదలు కావాలి ఎల్లమ్మ పెళ్లి చేసుకోకుంటే నాదేమి జన్మము ఎల్లమ్మ పుట్టినప్పుడు నా తల్లి లింగాలదేవి భీమ గడియాలు పట్టగొలుసులు పంపినాది గుర్రాల సర్దారు గుండెల్లి జోగయ్య ఎరగల సర్దారు ఎరగల నరసయ్య దండుకు మనగాడు దండెల్లి జోగయ్య ఎరగ మీద అంబారి అంబారి మీద జగదంబారి జగదంబారి మీద పచ్చని గోపురం పెట్టుకొని అయ్యా రగవేరి నాగుల్లారో రాజుల దండే ఎల్లేనా రగవేరి నాగుల్లారో రాజుల దండే ఎల్లేనా దండులు పోత ఉన్నారా సైనికులు పోత ఉన్నారా అలా దాని వల్ల ఊదాపల బాయి ఉండేవాడు పోకరుంటి రాళ్ళు పొడి అల్లాదు మానికలుంటి రాళ్ళు మట్టి అల్లాదు దేవుడు పోత ఉన్నాడా కార్తీక పోత ఉన్నాడా కైలాసార నగరము తానే వస్తా ఉన్నాడా దండు పోత ఉన్నారా గుర్రాలు పోత ఉన్నారా అరే ఎనుక మీద అంబారి బాయి అంబారి మీద ఉన్నారా జగదంబారి ఉన్నారా జగదంబారి మీద పచ్చని గోపురం ఉన్నారా కార్తీకాని రాజురా కైలాసాము వస్తుండు డెక్కగాలు తుమ్మురా దేవాలోక మందేనా రవగాలు తుమ్మురో రాజవరైలు గమ్మేనా పోగొరంటి వాళ్ళు పొడి అల్లాడు కార్తీక మహారాజు కైలాసం వచ్చిండు దేవాన దేవతలు గడగడ అమ్మ వీడు దొంగవాడు లంగవాడు వీడు ఎల్లమ్మని పెళ్లి చేసుకుంటాడా శిక్ష రక్షణ చేసేవాడు వైకుంఠము లోపల శ్రీమన్నారాయణ ఆ శ్రీమన్నారాయణ దోమ అవతారంతో శరీరంలో పోయిండు కార్తీక మహారాజు ఆ బలమంతా గుంజేసిండు కిందికైనా మాయవులలో పట్టించిండు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వడ వరకు బలమంతా జారిపోయిందట కార్తీక మహారాజు కింద కూడా పడ్డాడు రామా రామా ఎముకలు నలుపు ఎముకలు బొక్కలన్నీ కదులుతున్నాయి అమ్మో ఎల్లమ్మ పండు చేసి పక్కున నవ్విందట ఓసేరంట కార్తీక ముండ కార్తీక నన్ను ఏమి పెళ్లి చేసుకుంటావురా ఓసే ఎల్లమ్మ నేను పడ్డాను నువ్వు నవ్వుతున్నావు నేను ఎవడు పెళ్లి చేసుకుంటావు నేను చూస్తా పెళ్లికి రాకపోతే నాగవెల్లి ఇచ్చగొడతా నాగవెల్లి రాకుండా భార్య భర్తల సంసారం చెయ్యనియా ఎల్లమ్మ పెళ్లి అక్కడనే ఆగిపోతుందట ఈడికి దగ్గర జగదూరి పట్నంబు రాజా గౌతుడు ఆ 7 మంది మునులు గంగ పేరు మీద పుట్టిరి నీలవరాన
పుట్టిండు నీలాముని పాలవరాన పుట్టిండు పాలాముని